హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మోడల్ 2 ప్రాబ్లమ్స్ ని చూసుకున్నాం. ఒక వస్తువుపై 20% లాభం వచ్చింది, తర్వాత అదే వస్తువుపైన 10% నష్టం వచ్చింది. అయితే చివరిగా మొత్తం ఎంత శాతం లాభం లేక నష్టం వచ్చిందనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ని సింపుల్ గా ఈజీ ట్రిక్స్ యూజ్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో చూసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక వస్తువు పైన 20% లాభం వచ్చింది, తర్వాత అదే వస్తువు పైన 10% నష్టం వచ్చింది అనేసి అంటున్నాడు. అయితే చివరిగా ఎంత శాతం లాభం లేక నష్టం వచ్చింది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ వచ్చేసి 20, ఏ వాల్యూ 20, బి వాల్యూ ఎంత -10. -10 ఎందుకు రాసామంటే నష్టం వచ్చింది అనేసి అన్నాడు కాబట్టి -10 గా తీసుకోవాలి. ఇక్కడ ఫార్ములాని యూజ్ చేద్దాం. ఫైనల్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, a ప్లస్ బి ప్లస్ a ఇంటూ బి బై 100. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈజీగా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి ఎంత 20, తర్వాత ప్లస్ బి అంటే -10, తర్వాత ప్లస్ ఏ అంటే ఎంత 20 ఇంటూ బి అంటే -10 బై 100. ఇప్పుడు 20 -10 ప్లస్ -200 బై 100. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 20లో నుంచి -10 తీసేసినట్లయితే 10 వస్తుంది. 10 ప్లస్ -2 ఉంటుంది. 10 ప్లస్ -2 నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది, 10 -2 అంటే ఎంత 8% మనకి ప్రాఫిట్ వచ్చింది. 8% మనకి ఈ విధంగా ప్రాఫిట్ వచ్చింది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది మనకి 8% ప్రాఫిట్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీ ట్రిక్స్ యూజ్ చేసుకొని మోడల్ 2 ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.